హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ప్రెగ్నెంట్ లేడీస్కి లేదా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అంగన్వాడీ సెంటర్ నుంచి రేషన్ ఇస్తారని షేర్ చేశాను కదా. అందులో వచ్చిన మిల్క్తో పన్నీర్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చిన 1 లీటర్ మిల్క్ ప్యాకెట్. దీన్ని కట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే మిల్క్ అంతా వేసుకోవాలి. కొన్ని వాటర్ని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదా అలానే బాయిల్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు లెమన్ తీసుకుని దాన్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. మిల్క్ ఒక పొంగు వచ్చిన తర్వాత కట్ చేసుకున్న లెమన్ని ఈ మిల్క్లో పిండుకోవాలి. లెమన్ ప్లేస్లో వెనిగర్ కూడా యూస్ చేయొచ్చు, బట్ మనకి ఇంట్లో రెగ్యులర్గా మనం లెమన్ యూస్ చేస్తాం కాబట్టి లెమన్తో ఈజీగా ఈ పాలను విరగొట్టచ్చు. లెమన్ వేసి ఒక 5 minutes మిల్క్ని బాయిల్ చేయాలి. పాలలో లెమన్ వేసిన తర్వాత స్లోగా కిందకి మనకి క్రిస్టల్స్ లాగా సెపరేట్ అవుతూ వస్తుంది. 5 minutes తర్వాత పైన వాటర్, కింద గడ్డల్లాగా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఇంకా క్లియర్గా పైన వాటర్, కింద గట్టి పదార్థం అనేది సెపరేట్ అయిపోయి ఉంటుంది. ఒక జల్లిడ లేదా ఒక క్లాత్ కానీ తీసుకుని దీన్ని వడగట్టుకోవాలి. మనకి వాటర్ అంతా పోయి వైట్గా వస్తుంది, దాన్నే పన్నీర్ అంటారు. నేనైతే ఇక్కడ నెట్ తీసుకున్నాను. ఇప్పుడు కింద ఇంకొక గిన్నె పెట్టాను, అందులో ఈ వాటర్ అంతా వెళ్ళిపోతాయి. పైన ఓన్లీ మనకి వైట్ కలర్లో ఫామ్ అవుతుంది, ఇదే పన్నీర్. ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక 2 సార్లు మంచినీళ్ళతో ఒకసారి దీన్ని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ ఇలా జల్లెడలో కానీ వేసుకుంటే స్పూన్తో ప్రెస్ చేస్తే వాటర్ అంతా దిగిపోతుంది. ఆ తర్వాత మనకి వైట్గా వస్తుంది కదా, దీన్నే పన్నీర్ అంటారు. కొంతమంది క్లాత్లో కూడా వేసి బాగా పిండేస్తారు. అలా చేస్తే మనకి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవడానికి వస్తుంది. నాకు పొడిగా ఉండాలని నేను ఇలా జల్లెడలో వేశాను. ఫైవ్ మినిట్స్ అలాగే ఉంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది అండ్ పైన మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కాకుండా పన్నీర్ క్యూబ్స్ లాగా కావాలంటే ఒక క్లాత్లో వేసేసుకుని పైన ఏమైనా బరువు పెడితే వాటర్ అంతా పోతుంది. తర్వాత క్యూబ్స్ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను జల్లెడలోంచి తీసేస్తున్నాను. సో మనకైతే పన్నీర్ రెడీ అయిపోయింది. 1 లీటర్ మిల్క్తో 100 నుంచి 250 grams వరకు పన్నీర్ అనేది రెడీ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే మిల్క్తో పన్నీర్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.